చిల్డ్రన్స్ కదా అని అనుకోకండి. ఇది ఉమెన్స్ అంటే ఒక ఉమెన్ లైఫ్లో ఎప్పటి వరకు మనం ఎట్లా భద్రతగా ఉండాలి, మన పిల్లల్ని ఎలా భద్రతగా చూసుకోవాలి, దాంతోపాటు సొసైటీకి మనం ఏ రకంగా భద్రత కల్పించాలి అనే దాని గురించి నేను కొంత టాపిక్ డిస్కస్ చేయదలుచుకున్నాను. పోక్సో యాక్ట్ తెలుసా? ప్రొటెక్షన్ ఫర్ చిల్డ్రన్ సెక్సువల్ అబ్యూస్ యాక్ట్ 2012. దాని గురించి ఇప్పుడు సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, మొన్న రీసెంట్ ఒక డాక్టర్ రేప్ కేసు చూసింది కదా, ఎంత దయనీయకరంగా మారిపోయిందో. ఒక చైల్డ్ సేఫ్టీ లేకుండా, ఉమెన్ సేఫ్టీ లేకుండా, కనీసం ముసలి వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. Am I right? జీరో నుంచి ఎంటైర్ ఒక ఉమెన్ లైఫ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటి వరకు కూడా మనం ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ప్లేసెస్ లో, ఏదో ఒక రకంగా మనం అబ్యూస్ గురైతూనే ఉన్నాం. అంటే మనం కాకపోవచ్చు, ఇప్పుడు డాక్టర్ అయిందా, సో అలా ఎక్కడొక్కడ ఒక్కొక్క మెంబర్ గురవుతున్నారు అంటే ఎంటైర్ ఉమెన్ మొత్తం అబ్యూస్ గురవుతున్నట్టు. ఆ వివక్షత పోవాలంటే మనం అదేగా ఉండాలి. అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో వస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నంతసేపు పేరెంట్స్ ప్రొటెక్ట్ చేస్తారు, బయటకు వెళ్తే బ్రదర్ ఫాదర్ మన ఎక్కడ వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళు రాలేని పొజిషన్ లో మనల్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలంటే ఫస్ట్ వాట్ ఈస్ పాజిటివ్, వాట్ ఈస్ నెగిటివ్, మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, ప్రతిదీ మనకి క్లియర్ గా అనలైజ్ చేసుకోవాలి. ఎస్, అనలైజ్ చేసుకోవడానికి నేను కొన్ని సలహాలు, సూచనలు మళ్ళీ కొంచెం చట్టం గురించి చెప్పదలుచుకున్నాను. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ పనిషబుల్. మనకి చట్టం గురించి తెలియకపోవడం అనేది నేరం, అది పనిషబుల్ కిందికి వస్తుంది. మరి చట్టం అంటే ఏంటి? మనం ఇంకా 18 కదా, మనం డిగ్రీ ఏజ్ లోనే ఉన్నాం. అప్పుడే చట్టాల గురించి తెలియాలంటే కష్టం కదా. చట్టం అంటే ఎక్కడో లేదు నాన్న, మన ఫ్యామిలీలోనే ఉంది. ఎలా ఫ్యామిలీలో ఎలా ఉంది? ఫ్యామిలీలా మనం ఏవైతే ఆచారాలు ఫాలో అవుతామో దట్ ఈస్ కాల్డ్ లా. ఫ్యామిలీలో ఏంటి? డాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మదర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, సిస్టర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అండ్ బ్రదర్ తో ఎలా ఉండాలి, సిస్టర్స్ తో ఎలా ఉండాలి అని ఉన్నాయి కదా. ఎలా ఉండాలి అని చెప్పేది లా, ఎలా ఉండకూడదు అని చెప్పేది కూడా లా. లా అనేది ఎక్కడో లేదు, మన పరిధిలోనే, మన ఫ్యామిలీలో, మన ఎంటైర్ మన సొసైటీలో వర్క్ లో కూడా ఉంది. అంటే డైలీ వర్క్స్ లో కూడా లా ఉంది. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం? రికగ్నైజ్ చేయట్లేదు. ఎస్, రికగ్నైజ్ చేయాలి అంటే ఫస్ట్ సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో బ్రదర్, సిస్టర్, మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. బ్రదర్ ఎలా ఉంటాడు సిస్టర్స్ లో? చాలా అటెన్షన్ గా ఉంటాడు. నా చెల్లెకి ఏం జరగకూడదు, నా అక్కకి ఏం జరగకూడదు అంటే మొహమాట పడదు, సిగ్గుపడదు. ఎలా అంటే తను డ్రెస్సింగ్ చేంజ్ చేసుకునేటప్పుడు చూడకూడదు. అదే ఏంటి? తప్పు, నేరంగా పరిగణిస్తాడు. అదే బయటికి సొసైటీలోకి వచ్చేసరికి ఏమైతుంది? తను చూడాలి అనే ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ఫోన్స్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటివి జరుగుతున్నాయి కదా. అంటే తన ఇంట్లో అయితే ఎలా ఉండాలనుకుంటున్నాడో, తన చెల్లి, సిస్టర్స్, అక్కవారితో ఎలా ఉండాలనుకుంటున్నాడో బయట అలా ఎందుకు ఉండలేకపోతున్నాడు. సో మనమైనా సరే ఇప్పుడు మన తమ్ముడిని, అన్నయ్యని బాగా చూసుకుంటాం, అఫెక్షన్ గా చూపించుకుంటాం. మరి బయటకు వెళ్తే బయట వ్యక్తులను కూడా అలాగే ఎందుకు చూడలేకపోతున్నాం? మనకి ప్రేమ చెప్తారు కదా, భారతీయులందరూ నా సహోదరులు. మరి సహోదరులకు ఎందుకు చూడలేకపోతున్నాం? చెప్పండి, ఎందుకు చూడలేకపోతున్నాం? సెక్స్ అట్రాక్షన్, దానికి మనం ఏం చేయలేము, అది ఏజ్ ఫ్యాక్టర్. కానీ అది ఏ టైంలో, ఎప్పుడు, ఎలా మనం వినియోగించుకోవాలి అంటే ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ గా నమ్ముతాం ప్రతి ఒక్కరు. ఫీమేల్స్ ఏంటంటే నమ్మకం ఎక్కువ, అఫెక్షన్ ఎక్కువ. కానీ దాన్ని అంటే అబ్బాయిలు ఎలా స్వీకరిస్తారు? లవ్. దాంట్లో పేరు పెట్టేస్తారు లవ్. మరి అది ట్రూ లవ్వా? నో, అది అసలు ట్రూ లవ్ కానే కాదు. ఎంతవరకు వాడి అవసరాలు
సో మనందరం కూడా ఏం చేయాలి, మన తల్లిదండ్రులు నమ్మకం మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని తగ్గించకుండా, ఎవరో అన్నోన్ పర్సన్స్ చెప్పే మాటలు వినకుండా, వాళ్ళని నమ్మకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యలో రీసెంట్ గా ఎలా జరుగుతుందంటే, అసలు సైన్స్ స్టూడెంట్స్మే కదా మనకు తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు, దానివల్ల జరిగే పరిణామాలు. ఈ మధ్యలో రీసెంట్ గా అబ్బాయి అమ్మాయి కలవడం ద్వారా ఏం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీని సీక్రెట్స్ గా మెయింటైన్ చేసి ఈవెన్ డెలివరీ టైంలో కూడా అమ్మా నాన్నలు చీట్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు. దాని ద్వారా ఎవరికి నష్టం? ఒకవేళ ఆ టైంలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, లోపల బేబీ చనిపోయారు, లేదు ఆ పాపనే చనిపోయింది అనుకో, అప్పుడు ఎవరికి ప్రాబ్లం? చైల్డ్కే కదా. ఆ చైల్డ్ మీద పెట్టుకుంటున్న ఎన్నో హోప్స్ ఫాదర్ మదర్ కూడా బాగా ఇబ్బందులకు గురవుతారు కదా. ఇబ్బందులు ఏంటి, తన కూతురు చనిపోయింది అంటే ఆమె పేరెంట్స్ కూడా కట్టుకున్న శవాల్లాగానే ఉంటారు. సో మన ఇంతవరకు సార్ వాళ్ళు హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, వీటన్నిటితో పాటు మనకు ముఖ్యంగా ప్రొడక్షన్ అవసరం. అది ఎలా అంటే సెల్ఫ్ ప్రొడక్షన్. ఎవరో ఏదో తప్పు జరిగినాక వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు, మేము ప్రొటెక్ట్ చేస్తాం, ఎడమ ప్రొటెక్ట్ చేస్తాం. దానికంటే ముందు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? సింపుల్ థింగ్ అన్న, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య దరిదాపుల్లో కూడా వెళ్లకుండా ఉండడం బెటర్. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ సొసైటీని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పానా? అది ఎలా సాధ్యం? ఈ మధ్యలో అబ్బాయిలు అమ్మాయిలే కాదు, అమ్మాయిలు అమ్మాయిల వల్ల కూడా సెక్సువల్ అబ్యూస్ జరుగుతుంది అని చాలా జరుగుతుంది. సో దాని ద్వారా అది ఎలా గమనించాలి, ఎలా బయటపెట్టాలి చెప్తే అడగలే కదా అనుకుంటారు. సాధారణంగా హాస్టల్లో ఇది ఎక్కువ జరుగుతుంది. అది తప్పుగా అనుకుంటుంది. ఫస్ట్ చెప్పిన ఎవరితో సిగ్గుగా భావించద్దు, భయపడద్దు. నేను చెప్పేది చాలా యూస్ఫుల్ అన్న, ఇప్పుడు కాదు, మన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా, ఉమెన్స్ కి లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి చోట ఏదో ఒక సమస్య ఎదుర్కొంటాం. ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే ఉంటాం నాకు తెలిసి. ఎందుకంటే బస్ స్టాపుల్లోనో, పక్కింటి అంకుల దగ్గరనో, లేకపోతే కిరాణా షాప్ అంకుల దగ్గరనో ఎక్కడో ఒక రకంగా కనీసం ఒక ఉమెన్ ని అబ్యూస్ గా మీన్స్ వాళ్ళ పర్సనల్ థాట్స్ కావచ్చు, నీట్గా చూడడం కావచ్చు, విజిట్స్ వేయడం, డ్రెస్సెస్ చూసి కమెంట్ చేయడం, నాట్ ఓన్లీ స్పెషల్ వన్ సబ్జెక్ట్, ఏదైనా సరే దట్ ఈస్ కాల్డ్ అబ్యూస్. సో మనం ఏదో విధంగా అబ్యూస్ గురైనా ఉంటాం. అంటే పెద్ద ఒక రేప్ జరిగితేనే అబ్యూస్ అనడానికి లేదు. డూ యు అండర్స్టాండ్? సో ఏ విధమైన అబ్యూస్ జరిగినా కూడా మనం వెంటనే ఏం చేయాలి? కంప్లైంట్ అనేది ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? చూడండి ఒకసారి తీసుకుపోయేది అన్ని ఒక్కైనకే ఇస్తుంది. ఎవరైనా ఉన్నారు అంటే ఎందుకన్నా మనం డాక్టర్స్ అని చెప్పారు. నా దృష్టిలో ఫస్ట్ గార్డ్ పేరెంట్స్, ఫస్ట్ గార్డ్ పేరెంట్స్ అంతే. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అది హాస్టల్లో అవ్వచ్చు, కాలేజ్ లో అవ్వచ్చు, బస్ స్టాండ్ లో అవ్వచ్చు, ప్లస్ మనం క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్తుంటే కూడా ఏదో ఒక అబ్యూస్ జరుగుతుంది, లేకపోతే ఏదో ఒక కమెంట్ జరుగుతుంది. అది ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్. మరి ఆ పేరెంట్స్ దగ్గరనే ప్రాబ్లం మొదలైతే ఎవరు చెప్పాలి? ఏంటి మేడం మరి చిత్రంగా వస్తారు, డెఫినెట్ గా వస్తారు. ఎట్లా వస్తుంది? మదర్ నుండా, ఫాదర్ నుండా? ఫాదర్ నుండి. 100% రైట్. ఇది చెప్పుకోవడానికి మనకు సిగ్గుగా అనిపించిన 100% ఈ మధ్యలో ఏం జరుగుతుంది, కన్న కూతురు పైననే లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. కాబట్టి చిన్న పసికందులు కూడా ఎవరి దగ్గర వదిలేయడానికి ఆస్కారం కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఫిమేల్ మీద ఉన్న నమ్మకం ఆ మేల్ మీద ఉండట్లేదు. ఎందుకు అంటే ఒకరిద్దరు సొసైటీలో